అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ట్రంప్ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. షాకింగ్ నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు జలకలిస్తున్నారు. పనుల విషయంలోనూ అస్సలు తగ్గబోమంటున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాలకు ట్రంప్ టారిఫ్ల రూపంలో వాతలు పెట్టబోతున్నారు. వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై సుంకాలు విధించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అమెరికా దిగుమతి చేసుకునే ఆటోమొబైల్ ఉత్పత్తులపై భారీగా టారిఫ్లు విధించబోతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఆదాయం పెంచుకోవడం, వాణిజ్య అసమతుల్యతను పరిష్కరించేందుకే దిగుమతి చేసుకునే కార్లపై టారిఫ్లు విధించడం ఓ మార్గం అని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఏప్రిల్ 2, 2025 నుంచే ఆటోమొబైల్ ఉత్పత్తులపై సుంకాల పెంపు ఉండొచ్చు అన్నారు. మరోవైపు అమెరికాలో అమ్ముడవుతున్న కార్లలో 50% ఆ దేశంలోనే తయారవుతున్నాయి. ఇక ఆటోమొబైల్ ఉత్పత్తుల దిగుమతుల్లో దాదాపు సగం కెనడా, మెక్సికో దేశాల నుంచి వస్తున్నాయి. ఈ జాబితాలో జపాన్, దక్షిణ కొరియా, జర్మనీ, బ్రిటన్, ఇటలీ, స్వీడన్ నుంచి కొంతమేర ఆటోమొబైల్ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకుంటోంది. తాజాగా ట్రంప్ చేసిన ప్రకటన ఆయా దేశాల ఆటోమొబైల్ కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపనుందని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల విధింపు విధానంతో ఆటోమొబైల్ రంగంలోని పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి పలు ఆటోమొబైల్ ఉత్పత్తుల కంపెనీలు. ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ల పెంపు బెదిరింపులు, ఎలక్ట్రిక్ వాహనాలపై ద్వేషం వల్ల ఖర్చు భారీగా పెరిగిపోయే అవకాశం ఉందంటున్నాయి. అమెరికాలో వాహనాల తయారీకి ప్రాధాన్యమని ట్రంప్ చెబుతున్నప్పటికీ టారిఫ్ ప్రణాళిక కారణంగా విధాన అనిశ్చితి నెలకొంటుందని అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు భారత్పై కూడా సుంకాల పెంపు విషయంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చేశారు డొనాల్డ్ ట్రంప్. ప్రధాని మోదీ అమెరికా పర్యటన వేళ ఈ మేరకు ప్రకటన చేసి ఆశ్చర్యపరిచారు. భారత్ ఎంత పన్నులు విధిస్తే తాము అంతే పన్నులు విధిస్తామని, వారు తగ్గిస్తే తాము తగ్గిస్తామంటూ పేర్కొన్నారు. అయితే అమెరికా సుంకాల పెంపు వల్ల భారత ఎగుమతులపై తక్కువ ప్రభావమే ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా ఓ నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం భారత ఉత్పత్తులపై అమెరికా అత్యధికంగా 15 నుంచి 20% వరకు సుంకాలు విధించినా ఆ ప్రభావం మనపై పరిమితంగానే ఉంటుందని పేర్కొంది. మన ఎగుమతులపై కేవలం 3 నుంచి 3.5% మాత్రమే ప్రభావం పడుతుందని, దాన్ని కూడా ఎగుమతుల లక్ష్యాలు పెంచుకుని తగ్గించుకునే అవకాశం మనకు ఉందని ఎస్బీఐ తమ నివేదికలో వెల్లడించింది. భారత ఉత్పత్తులపై అమెరికా గత కొంతకాలంగా స్థిరమైన సుంకాలను విధిస్తోంది. ప్రస్తుతం మన దేశ ఉత్పత్తులపై అమెరికా విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 3.3% అయితే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్ల సగటు రేటు 17%గా ఉంది. భారత్కు అమెరికా ఎగుమతి చేస్తున్న వస్తువుల విలువలో 75% వరకు సగటు టారిఫ్ 5% లోపే ఉంది. అందువల్ల సుంకాలు పెంచినా మనపై ప్రభావం తక్కువే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.